ఫ్రెండ్స్ హలో అందరూ ఎలా ఉన్నారు? సండే ఏం వండుకుంటున్నారు ఫ్రెండ్స్? ఈరోజు అయితే నేను చికెన్ ములంకాడ వండుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం. ఆయిల్ మరిగింది. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ బాగా వేగాక మనం చికెన్ అనేది యాడ్ చేద్దాం. సిమ్లో పెట్టాను ఆల్రెడీ, నేను మెయిన్లో పెట్టేస్తున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు సండే? నాకు కామెంట్ చేయండి. ఎవరు కామెంటే పెట్టరు. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఉల్లిపాయలు వేగాక మనం చికెన్ యాడ్ చేద్దాం. బాగా వేగాలి ఇవి. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం చికెన్ అనేది యాడ్ చేద్దాం. చికెన్ అయితే బాగా వేగాలి. దీంట్లో వాటర్ పోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ అండ్ యాడ్ చేద్దాం. సాల్ట్ వేసేస్తేనే కొంచెం చికెన్లో ఉన్నది వాటర్ బయటకు వచ్చేస్తుంది. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, ఉప్పు అయినా వేసుకోవచ్చు. ఓకేనా? మన దగ్గర ఎక్కువ మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడైతే మనం సాల్ట్ యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? సాల్ట్ మీకు ఎంత కావాలో దాన్ని బట్టి చూసి వేసుకోండి. నేనైతే ఉప్పు లేదు కాబట్టి సాల్ట్ ఒకటి వేస్తున్నాను. 2 స్పూన్లు వేసేసాను. మళ్ళీ మనం చూసుకొని అనేది యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే ఎక్కువ వేసుకున్నాం మళ్ళీ కూర వేస్ట్ అవుతుంది కదా. కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకున్నాక దీంట్లో టమాటాలు అనేది కోసి పెట్టేసుకుందాం. ఇదైతే బాగా వేగాలి. చికెన్ అనేది బాగా వేగితేనే నీసు వాసన రాదు. చికెన్ అయితే ఫస్ట్ బాగా నూనెలో అనేది బాగా ఫ్రై కావాలి. ఇది ఫ్రై అయ్యాక మనం టమాటా అనేది యాడ్ చేద్దాం. అయితే చికెన్ వేగింది కాబట్టి ఇప్పుడు టమాటాలు అనేది యాడ్ చేద్దాం. నేనైతే 3 టమాటాలు తీసుకున్నాను. 3 టమాటాలు వేసేసాను ఆల్రెడీ. ఇదైతే బాగా మగ్గాలి. ఈ టమాటా మగ్గిన తర్వాత మనం మసాలా అనేది యాడ్ చేసుకుందాం. మీరు ఏమి యాడ్ చేసుకుందంటే అది మీకు అంటే కూరకు తగ్గట్టు మనము కారం తినేదాన్ని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కొంచెం కొంచెం మసాలాలు తక్కువ తింటే బెటర్ కదా. ఓకేనా? ఇదైతే వేగాక మసాలా ప్రాసెస్ అనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మసాలా అనేది యాడ్ చేసేసుకుందాం. కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేస్తున్నాను. చిన్న స్పూనే, ఎక్కువేం కాదు ఇది. నెక్స్ట్ ఇది పేస్ట్ ఆడాను. ఉల్లిపాయ, నెక్స్ట్ కొబ్బరి, కొంచెం జీలకర్ర, గసగసాలు అండ్ లవంగాలు అంతే పేస్ట్. ఇంకేం మసాలాలు వేయను. ఇంకా పొడులు కూడా వేయనండి నేను. ఇంతే మసాలా. ఇదంతా బాగా మనం మిక్సింగ్ చేసేసుకుందాం కర్రీకి. మసాలా కూడా బాగా వేగాలి. వేగాక మనం దీంట్లో ములంకాయలు అనేది యాడ్ చేసుకుందాం. ఇదంతా బాగా రెడ్గా అయిపోతే మసాలా టేస్ట్ బాగా పడుతుంది చికెన్కి. తర్వాత మనం ములంకాయలు వేసుకొని తర్వాత కారం అన్నది యాడ్ చేద్దాం. ఓకేనా? ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేగాలి. మసాలా వేగితేనే కూర అనేది టేస్ట్ వస్తుంది బాగానా. ఇప్పుడు మసాలా అయితే చూడండి వేగింది బాగానా. ఇలా నూనె బయటికి రావాలి. తర్వాత మనం ములంకాయలు అనేది యాడ్ చేద్దాం. నేనుండే దగ్గరైతే ఇలా వండరండి. ములంకాయలు వేసి వండరు. కాంబినేషన్ కూరలు వండరు. ఇక్కడ నార్మల్గా వండేసుకుంటారు. ఒకటే ఇలా ములంకాయలు, మటన్, ములంకాడ. ఎందుకంటే ఆంధ్ర సైడ్ వండుతాం కాబట్టి నాకు అట్లాగా అలవాటు ఎక్కువ. ఇక్కడ వంటలు కూడా వండుతాను. కాంబినేషన్ కూరలు అంటే నాకు ఇష్టం బాగా. ఎందుకంటే గుడ్లలో కూడా ములంకాయలు వేస్తాను. ఎండు చేప, ములంకాయలు అవన్నీ యాడ్ చేసి వండుతాను కదా. అందుకని నేను ఉండే దగ్గర అయితే ఇలా కాంబినేషన్గా వండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే కొంచెం ఆయిల్లో మగ్గాలి. ములంకాయలు మగ్గాక మనము కారం యాడ్ చేసేద్దాం. ఇప్పుడు అది కూడా వేగుతుంది. నేనైతే 2 స్పూన్లు కారం తీసుకున్నాను. మీకు కారం బట్టి ఎంత తీసుకుంటారని దాన్ని బట్టి చూడండి. మసాలా కారమే కదా ఇది. అందుకనే మనం ఆల్రెడీ మసాలా కూడా వేసుకున్నాం కాబట్టి కారం అనేది కొంచెం చూసుకొనే వేసుకోండి. ఎందుకంటే నీసుకోరు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. అంటే పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఇంట్లోనే దాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే సరేనా? ఇదైతే వేగాక బాగా కొంచెం సిమ్లో పెట్టేద్దాం. ములంకాయలకు కూడా మసాలా పడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేద్దాం. మనం వాటర్ అనేది యాడ్ చేసేద్దాము. మీకు ఎంత కావాలో వాటర్ దాన్ని బట్టి చూసుకోండి. ములంకాయలు ఉడకాలి కాబట్టి చూసుకొని వేసుకుంటే వాటర్ అయితే కొద్దిగా వేస్తున్నాను. సిమ్లో పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. ఎందుకంటే కొంచెం రసం పెడతాను కదా. ఎందుకంటే రసం ఉండాల్సిందే. మా ఆయనకి చికెన్ వండినా, ఫ్రై చేసిన, కర్రీ చేసిన రసం అనేది కామన్గా పెడతాను కొద్దిగా. ఇంకా అందుకనే వాటర్ అనేది తక్కువ వేసాను. సిమ్లో పెట్టుకుంటే లేతగా ఉన్న ములంకాయలు ఉడికిపోతాయి. ముద్ర అయితే ఏమో లేతవే కాబట్టి సిమ్లో పెడితే ఒక 20 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. బాగా ఉడుకుతుంది కూడా. తర్వాత మనం కర్రీ రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చికెన్, ములంకాడ రెడీ. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. కూర అయితే దగ్గరగా అయిపోయింది. ఆల్రెడీ రసం పెట్టాను కాబట్టి మాకు అది సరిపోతుంది కూర. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో ఎలాగ అనిపించింది కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక లైక్ చేయండి. ఓకేనా? బాయ్. సండే మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.